虜になってしまえばきっとహాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే కన్యా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో అబౌట్ ఫిషెస్, సీ ఫుడ్స్. మీలో ఎంతమందికి సీ ఫుడ్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. సీ ఫుడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామంది చేపలని నెగ్లెక్ట్ చేస్తారు. సీ ఫుడ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ రాక లేకుంటే ముళ్ళులు ఉంటాయని భయం, కుదరక దొరకక చాలా కారణాల వల్ల ఫిషెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవైలబుల్గా ఉన్న ప్రతి చోట అందరూ తింటారు, ఎందుకంటే ఫిషెస్ నుండి వచ్చే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ అలాంటివి. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫిషెస్ని మనం వీక్లీ 2 times అట్లీస్ట్ 1 time అయినా మనం తింటే ఆ ప్రోటీన్స్ని మన బాడీ మిస్ కాకుండా ఉంటుంది. ఈ ఫిషెస్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి. ముఖ్యంగా స్మాల్ ఫిషెస్, చిన్న చేపలు ముళ్ళు ఉంటాయని తినడానికి భయమేసి మనం తెచ్చుకోము, కానీ చిన్న చేపల్లో చాలా ప్రోటీన్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి. దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చిన్న చేపల నుంచి చాలా రకాల మెడిసిన్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా తయారు చేస్తారు. సీ ఫుడ్స్లో ముఖ్యంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా లభిస్తుంది. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా మన స్కిన్ టోన్కి చాలా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన గుండె దగ్గర ఉన్న కండరాలని స్ట్రాంగ్ చేస్తుంది. గుండె దగ్గర ఉన్న కండరాలు స్ట్రాంగ్ కావడం వల్ల హార్ట్ అనేది స్ట్రోక్కి గురి కాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి చిన్న వయసు వాళ్ళకి స్ట్రోక్స్ రావడం చాలా రొటీన్ అయిపోతుంది. ఇలా మనం తినే ఫుడ్ నుండే మన హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్ చూసుకొని మనం తింటే మన ఆరోగ్యం అనేది ఏం కాదు. అంతేకాకుండా ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటేనే కదా మన శరీరంలో పార్ట్స్ అనేవి సక్రమంగా అలా సక్రమంగా పనిచేయాలి అంటే మన హెల్త్కి కావాల్సిన బూస్టింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. చాలామంది మనకు వండడం రాక కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వండడం రాకపోవడం అంటే ఏంటంటే మన స్టైల్లో మనం వండుకోవచ్చు. కర్రీ స్మెల్ రాకుండా వండాలి అంటే ఏం చేయాలి? మనం వేసే మసాలాలోనే ఉంటుంది. అది మనం వేసే మసాలాలు అంటే ఎక్కడి నుంచో పైనుంచి రావండి, మనం ప్రిపేర్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. 2 tablespoon జీలకర్ర, 1 tablespoon ధనియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి వేస్తే ఏ కర్రీ అయినా స్మెల్ రాదండి. అంటే నేను చెప్పేది సీ ఫుడ్స్. ఏదో కారణం చెప్పి మనం ఫిష్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రోటీన్ మిస్ అవుతాం. ముఖ్యంగా పిల్లలకి సీ ఫుడ్స్ తినిపించడం చాలా మంచిది. ఈ రోజుల్లో మనం కామన్గా చూస్తున్నాం, పిల్లలకి చిన్నప్పుడే స్పెట్స్ పడడం, చిన్నప్పుడే హెయిర్ మెరవడం, గోర్లు పాలిపోవడం, స్కిన్ పాలిపోయినట్టు ఉండడం, బోన్స్ సన్నగా ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మనం ఫుడ్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసినట్టే. మనం రోజంతా కష్టపడేది దేనికండి? మనం ఫుడ్ తినడం కోసమే. 3 పూట్ల సంతోషంగా మన ఇంట్లో మనం వండుకొని కడుపు నిండా తినడం కోసమే మనం సంపాదిస్తున్నాం. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకో. అలాంటిది మనం తినే ఫుడ్ని నెగ్లెక్ట్ చేసి బయట తెచ్చుకుని ఫుడ్ తింటుంటే మన ఆరోగ్యంతో పాటు మన పిల్లల ఆరోగ్యం కూడా పాడు చేసేస్తున్నాం. మనం తినడంతో పాటు పిల్లలకు కూడా మనం ఫిషెస్ తినిపించడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతుంది. ఫ్యూచర్లో ప్రోటీన్ లోపం అలాంటివి రాకుండా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఫుడ్ విషయంలో మాత్రం కేర్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఫిషెస్లో లభించే ప్రోటీన్స్ వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అండి. ఈ ట్రైగ్లిజరైడ్స్ వల్ల మన చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్కి గురవుతున్నాము. అలాంటి ట్రైగ్లిజరైడ్స్ని సైతం ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తగ్గిస్తాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండి బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ అయిపోతుంది. బాడీలో ఉన్న వేస్టేజ్ వల్లే మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రాక
గుండె దాకా బ్లడ్ సర్క్యులేషన్ పోక హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వేస్టేజ్ అంతా తొలగిపోతే ఇంకా హార్ట్ స్ట్రోక్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మనం తినే ఫుడ్ మీద ఫోకస్ పెట్టాలి అని ఇంత నొక్కి నొక్కి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అలాగే రెగ్యులర్గా మనం డైట్లో చేపల్ని కనుక తింటూ ఉంటే అల్జీమర్స్ అనే వ్యాధి తగ్గుతుంది. మన బాడీలో కనుక బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటే మన బాడీకి అన్ని పార్ట్స్కి ఆక్సిజన్ అనేది కరెక్ట్గా అందుతుంది. అంటే మనం తినే ఫుడ్ వల్ల మనకి ఎన్ని లాసెస్ ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను, మనం తినే ఫుడ్ ద్వారానే మన హెల్త్ బెనిఫిట్స్ని మనం చూసుకుంటూ మన హెల్త్ని మనం కాపాడుకోవాలి అని చెప్తున్నాను. అరే ఇప్పటి వరకు మీరు కర్రీని చూశారు, లేదు మాకు కర్రీ వండడమే కుదరదు అనేసి అనుకుంటే ఇలా సింపుల్గా మీరు ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. నేను చెప్తున్న ప్రాసెస్లో మసాలాలన్నీ మిక్స్ చేసుకుని చేపల్ని కనుక మిక్స్ చేసి ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చేపల్లో ముళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలకు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసి పెట్టండి. అంతేగాని భయపడి నెగ్లెక్ట్ చేయకండి. అంటే ముళ్ళు గుచ్చుకుంటుంది అని ఈ రోజుల్లో పిల్లలకి చేపలు తినడం మానిపించేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే చేపల వల్లే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా కుమారి అంటే కాదండి. నేను చెప్పింది ఓన్లీ చేపలు కాదు, మనం తినే ప్రతి ఫుడ్ కూడా హెల్త్ బెనిఫిట్టా కాదా అనేసి చూసుకోవాలి. ఏదో వీకెండ్స్కి పార్టీస్కి అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరి అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఓకే, కానీ ప్రతిసారి మనం ఫిష్ తినాలి అంటే ఆర్డర్ పెట్టుకుందాం, లేదా స్పెషల్ ఏమైనా సీ ఫుడ్స్ తినాలి అంటూ ఆర్డర్ పెట్టుకోవడం, లేకుంటే బయట తినడం, బయట నేను తెచ్చుకొని తినడం ఇలా చేయొద్దు అని నేను చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? బేసిక్గా ఒక విషయం చెప్పాలంటే చేపలు అందరికీ నచ్చుతాయండి, కానీ చేపల్లో ముళ్ళులు ఉంటాయని భయపడి కొంతమంది తినరు. కానీ ఆ ముళ్ళు తీసి కరెక్ట్గా తింటే అమృతంలో ఉంటుంది. అదే విషయం మనం పిల్లల్లో కూడా చేస్తాం. మనం తినకపోతే తినకపోయాం, కనీసం పిల్లలకైనా జాగ్రత్తగా ముళ్ళు తీసి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా, వాళ్ళ హెల్త్ బాగుంటుంది కదా, అది కూడా ఆలోచించండి. వీడియోలో చూపించిన ప్రాసెస్లో మసాలా మిక్స్ చేసుకుని ఇలా చేపలకి పట్టించి కొంచెం సేపు పక్కన పెట్టండి. అంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి మనకి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయండి. మా ఏపీలో అయితే 7 నెలల పిల్లకు కూడా చేప తీసి కొంచెం రైస్లో మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటాం. అంటే ప్రతి చిన్న పిల్లడికి ఫిషెస్ అంటే ఫేవరెట్ అయిపోతుంది. ఖచ్చితంగా వాడంతటా వాడు ముళ్ళు తీసుకుని ఇండివిజువల్గా తింటాడు. మసాలా మిక్స్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత పెనంలో వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే ఆయిల్ కొంచెమే వేసాను, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ యూస్ చేయాలనిపించదు. కావాల్సి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటాను తప్ప ఎక్కువ ఆయిల్లో మాత్రం డీప్ ఫ్రై చేయను. ఎందుకు ఆ ఆయిల్ వాడబుద్ధి కాదు, తర్వాత అలా అని ఆయిల్ని పడే బుద్ధి కూడా కాదు. కొంచెం లేట్ అయినా పర్లేదు, కొన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తప్ప ఆయిల్ మాత్రం వేస్ట్ చేయబుద్ధి కాదు నాకు. మా ఇంట్లో అయితే ఫిష్ ఫేమస్ అండి. ఫిష్ ఎప్పుడు తెచ్చినా ఫ్రై కానీ 2 టైప్స్ ఖచ్చితంగా వండాల్సిందే. అట్లీస్ట్ ఒక 2 పీసెస్ అయినా తీసి ఫ్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సీ ఫుడ్స్లో లాట్ ఆఫ్ విటమిన్స్ మనకి లభిస్తాయండి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ B6 అండ్ విటమిన్ డి, విటమిన్ B12 కూడా సీ ఫుడ్స్ నుండి లభిస్తాయి. మన న్యాచురల్గా లభించే డి విటమిన్ ప్లస్ సీ ఫుడ్స్ నుండి లభించే డి విటమిన్ వల్ల మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి. పిల్లల బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం కలిపి పెట్టుకున్న ఫిషెస్ అన్నిటిని ఓపిక్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని స్నాక్స్లో తినవచ్చు, ప్లస్ మనం రైస్లో కూడా తినొచ్చండి. నేను ఎప్పుడైనా ఫ్రై చేస్తే ఖచ్చితంగా చింతపండు రసం పెడతాను. చింతపండు రసం వేడివేడి అన్నంలో చింతపండు రసం వేసుకుని మనం ఫ్రై చేసుకున్న చేపల్ని నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఇవి స్నాక్స్లో కూడా వట్టిగానే తినేసేయచ్చండి, అంత బాగుంటాయి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వచ్చేస్తూ ఉంటాయి. అంటిల్ దెన్ బాయ్.